జన్ ఫిలాసఫీ. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అండ్ సోషల్ మీడియాలో చాలాసార్లు విన్నాను. అసలు ఈ జన్ ఫిలాసఫీ అంటే ఏంటి, దీన్ని ఎవరు చెప్పారు, ఈ విషయాలు అండ్ అంతేకాకుండా ఈ జన్ ఫిలాసఫీ భగవద్గీతలో ఎంతవరకు ఉందో, అసలు ఇది ఎక్కడ మొదలైందో, అలాగే ఎగ్జాంపుల్తో పాటు అర్థమయ్యేలా చెప్పుకుందాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిలోమిథికా. జన్ ఏం చెప్తుంది అంటే బీ ఇన్ ప్రెజెంట్, అంటే ప్రస్తుతంలో జీవించు. ప్రస్తుతంలో జీవించడం అంటే అందరూ చేసేది అదే కదా, కొత్తగా ఏముంది అని అనుకోవచ్చు. అస్సలు కాదు. మనలో 100కి 95 మంది మాత్రమే ప్రజెంట్లో బ్రతుకుతున్నారు. మిగిలిన వాళ్ళంతా గతాన్ని తలుచుకొని ఏడుస్తూనో, భవిష్యత్తును ఊహించుకొని ఆలోచనలోనో గడిపేస్తున్నారు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. ఉదాహరణకు, నువ్వు ఏదైనా మూవీకి వెళ్ళావు అనుకో. మూవీ చూస్తున్నప్పుడు అసలు థియేటర్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఒక రోజుకి 50,000 వస్తాయేమో అనే దిక్కుమాలిన ఆలోచన మానేసి ఆ మూవీని ఎంజాయ్ చేయడమే జన్. గతం గుర్తు చేసుకోవడం వల్ల బాధ, భవిష్యత్తును ఊహించుకోవడం వల్ల భయం తప్ప ఇంకేం ఉండదు. మన నిజమైన జీవితం ఈ క్షణమే. ఒక చిన్నపిల్లాడు వానలో తడుస్తూ హ్యాపీగా ఆడుకుంటాడు. మనం అలా చేయలేం, ఎందుకంటే వాడికి గతంలో వచ్చిన జలుబు పైన కానీ, ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుందని కానీ ఆలోచన లేదు. ఆ క్షణాన్ని మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాడు, అంతే. ఇదే జన్. కానీ మనం ఏం చేస్తాం? గతంలో చేసిన తప్పుల గురించి బాధపడడము, రేపు ఏం జరుగుతుందో అని భయపడడము చేస్తాం. ఇదంతా మానేసి ఏం చెయ్యాలో అది చేసేయడమే జన్. అది మానేసి ఇలా జీవితం మన చేతుల మధ్య నుంచి జారవిడిస్తున్నాం. జన్ మనకు ఏం చెప్తుందంటే, గతాన్ని వదిలిపెట్టు, భవిష్యత్తుని వదిలిపెట్టు, ప్రస్తుత క్షణం మీద మాత్రమే నీ మొత్తం శక్తిని పెట్టు. జీవితం అనేది ఒక పువ్వు పరిమళం లాంటిది. దాన్ని ఉన్నప్పుడే ఆస్వాదించాలి. అదే నిజమైన ధ్యానం. అటు శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఇదే సందేశం ఇచ్చాడు. అర్జునుడు యుద్ధానికి ముందు తన వాళ్ళని తాను చంపలేనని, అలా చేస్తే జీవితాంతం రిగ్రెట్ అవుతాను అని, యుద్ధం చేయలేనని చెప్పి భవిష్యత్తు గురించి బాధపడుతూ, గతంలో వీళ్ళతో పాటు ఎంత సఖ్యంగా ఉన్నాడు, లేదంటే ద్రోణాచార్యుడిగా కానీ వీళ్ళతో క్షణాలను గుర్తు చేసుకుంటూ, లేదా వీళ్ళని చంపేస్తే భవిష్యత్తులో రిగ్రెట్ అవుతాను అని అనుకుంటూ ఇప్పుడు పని మానేస్తున్నాడు. సో దానికి కృష్ణుడు ఇలా అన్నాడు: యోగస్థ కురు కర్మాణి సంగం త్వక్తా ధనుంజయ సిద్ధ్య సిద్ధ్యో సమూభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అంటే దీని అర్థం, ఓ అర్జున, ఫలితాల పట్ల ఆశ లేకుండా విజయ పరాజయాలను సమంగా చూసి కర్తవ్యాన్ని యోగ స్థితిలో చెయ్యు, ఇదే నిజమైన యోగం అని చెప్పాడు. బాధ లేకుండా జీవించాలంటే, భయం లేకుండా ముందడుగు వేయాలంటే, మన హృదయాన్ని గతం తాలూకు బరువు నుంచి, మన కళల్ని భవిష్యత్తు తాలూకు భయాల నుంచి విడుదల చేయాలి. ప్రతి శ్వాసను ఓ అనుభూతిగా, ప్రతి క్షణాన్ని ఓ పండుగగా స్వీకరించాలి. ఈ క్షణమే నిజమైన జీవితం అని జన్ గురువులు చెప్పారు. మన భగవద్గీత గురువు శ్రీకృష్ణుడు కూడా ఈ విషయంలో చెప్పారు. అసలు ఈ జన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, దీన్ని ఎవరో ఒకరు రాశారు లేదా చెప్పారు అనడానికి ఇది ఒక బుక్ కాదు, ఇది ఒక ప్రాక్టికల్ లైఫ్. ఇది బౌద్ధ మతంలో, అంటే ఇండియాలో పుట్టి బోధిధర్ముడు వలన చైనా వెళ్ళింది. బోధిధర్ముడు దీన్ని ధ్యానం అన్నాడు, చైనా భాషలో దీన్ని చాన్ అన్నారు. అది జపాన్ వెళ్ళాక దీన్ని జపనీస్ వాళ్ళు జన్ అన్నారు. అదే అలా జన్ ఫిలాసఫీ అయింది. సో ఫైనల్లీ జన్ అయినా భగవద్గీత అయినా చెప్పేది ఏంటంటే, లివ్ యువర్ లైఫ్ ఇన్ ది ప్రెజెంట్. జై హింద్.